మీరు పరమేశ్వర అనుగ్రహం పొందేటువంటి రోజు చాలా ముందర ఉంది. అది 8వ తారీఖు మహాశివరాత్రి రోజున లలితా త్రిపుర సుందరి పీఠంలో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం లింగోద్భవ కాలంలో జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకుని ఈ మహారుద్రాభిషేకంలో పాల్గొని మీ యొక్క జాతక దోషాలు, కర్మ దోషాలు అవన్నీ కూడా కడుక్కొని పరమేశ్వర కృపకు పాత్రలు అవ్వండి. ఈ అభిషేకంలో పాల్గొనడం మహా అదృష్టం. రాత్రి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి అభిషేకంలో మహాన్యాసపూర్వకంగా 11 సార్లు నమకము, ఒకసారి చమకము కూడా చెప్పి పంచామృతాలతో జరిగేటువంటి ఈ మహా అభిషేకంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. జన్మానికో శివరాత్రి అని చెప్పి అంటూ ఉంటారు మన వాళ్ళు. ఈ యొక్క శివరాత్రి రోజున మీ యొక్క సమస్తమైనటువంటి దోషాల నుండి విముక్తి పొంది జీవితంలో మంచి అభివృద్ధి పదంలో ముందుకు నడవండి. మీ గోత్రనామాలను నమోదు చేయండి. కేవలం ఒకే ఒక్క రోజు మీకు సమయం ఉంది. ఈ ఒక్కరోజు సమయంలో ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా లలితా త్రిపుర సుందరి పీఠంలో జరిగేటువంటి మహాన్యాసపూర్వక మహా అభిషేకంలో, రుద్రాభిషేకంలో, లింగోద్భవ కాలంలో జరిగే ఈ అభిషేకంలో పాల్గొండి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీరు ఈ అభిషేకంలో పాల్గొవచ్చు. కేవలం నిమిత్త మాత్రమే దక్షిణతో మీరు ఈ అభిషేకంలో పాల్గొవచ్చు. ఈ అభిషేకాన్ని మీరు లైవ్ లో చూడవచ్చు. లలితాపీఠం యూట్యూబ్ ఛానల్లో ఈ అభిషేకం మీ గోత్రనామాలతో జరుగుతున్నట్టుగా యూట్యూబ్ లో లైవ్ మీకు ప్రదర్శితం జరుగుతుంది. ఈ లైవ్ లో మీకు ఈ అభిషేకాన్ని పెడతాం కాబట్టి లైవ్ లో మీరు చూస్తూ ఈ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందవచ్చు. శుభమస్తు.